Hello everyone, welcome to our channel Day Before JNTU Exams. Today we are going to discuss about decision making in C. Decision making in C is completely depends on conditional statements. Conditional statements అంటే ఏంటి? మనకు నేమ్లోనే ఉంది. యాజ్ ద నేమ్ సజెస్ట్, నేను ఏం చెప్పా ఫస్ట్, కీవర్డ్స్ అనేవి మన రియల్ లైఫ్ సెంటెన్సెస్తో ఆర్ వర్డ్స్తో రిలేట్ అయ్యే ఉంటాయి. మరి ఇప్పుడు నేను చెప్పినట్టు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషన్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని తెలుసుకోవాల్సిన కొన్ని సెంటెన్సెస్ ఆర్ వీటిని మనం స్టేట్మెంట్స్ అనొచ్చు, ఎందుకంటే ఇది కోడింగ్ కాబట్టి. ఓకే, మరి కండిషనల్ స్టేట్మెంట్స్ని మన రియల్ లైఫ్లో జనరిఫై చేస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అండ్ ఇది మేబీ సమ్వన్కి ఎగ్జామ్ టైం అయి ఉండొచ్చు, సో అందుకని నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. వావ్, ఎగ్జామ్. సో ఇఫ్ యూ స్టడీ, కండిషన్ ఇఫ్ ఒకవేళ you study, you will pass, otherwise you will fail. Okay, if you study you will pass, otherwise you will fail. సో దానికోసమని మనకి సిలో ఒక కండిషన్ ఉంది. ఏంటి? ఇఫ్ ఎల్స్. ఫస్ట్ అయితే ఒక కండిషన్ చెప్తా. ఇఫ్ యూ స్టడీ యూ పాస్. ఇక్కడ మధ్యలో ట్రూ అని ఉంది కదా, ట్రూ అంటే ట్రూ అయినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేది ఈ మధ్యలో, ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి మనం చెప్పిన కండిషన్ ట్రూ అవుతాయి. ఇప్పుడు అకార్డింగ్ టు ఆ సిచ్యువేషన్ ఇఫ్ కండిషన్ లోపల ఏముండాలి? ఇఫ్ యూ స్టడీ. బట్ ఇట్లా మనం సెంటెన్సెస్ తీసుకోము, ఎందుకంటే కంప్యూటర్కి ఈ సెంటెన్సెస్ అర్థం కావు కదా. సో దానికోసం అని మనం ఓన్లీ రిలేషనల్ ఆపరేటర్స్ అయినా లేకపోతే బిట్వైజ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇందులో మనం కండిషన్ సెట్ చేయాలి. ఇఫ్ లోపల కండిషన్ ఉండాలి. అండ్ మన అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్, మన సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జామ్. ఇఫ్ యూ స్టడీ కదా, సో దెన్ యూ పాస్. కాబట్టి ఇక్కడ ప్రింట్ ఎఫ్ యూ పాస్ అని ప్రింట్ చేయాలి. అండ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇక్కడ ఈ ఇఫ్ కేసులో ఏం చెప్తున్నామంటే చదివితే పాస్ అవుతావు అంతే. మరి చదవలేదంటే అక్కడ నెక్స్ట్ ఏం లేదు, దానికోసమని ఇఫ్ ఎల్స్ ఉంది. ఇఫ్ యూ స్టడీ యూ పాస్, అదర్వైజ్ ఎల్స్ యూ విల్ ఫెయిల్. అంతే కదా. ఇఫ్ యూ స్టడీ యూ పాస్, ఎల్స్ యూ ఫెయిల్. అండ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ యూ స్టడీ యూ పాస్, ఎల్స్ ఇఫ్ ఒకవేళ చదవకపోయినా కానీ డే బిఫోర్ జేఎన్టీయూ ఎగ్జామ్స్ వీడియోస్ చూస్తే కూడా పాస్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ స్టడీ యూ పాస్, ఎల్స్ ఇఫ్ యూ వాచ్ డే బిఫోర్ జేఎన్టీయూ ఎగ్జామ్స్ వీడియోస్ దెన్ ఆల్సో యూ కెన్ పాస్. సో ట్రూ ఇక్కడ. ఎల్స్ ఫెయిల్, ఇవి రెండు కాదంటే యూ విల్ ఫెయిల్. అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎట్లా అంటే ఇఫ్ ద కండిషన్ ట్రూ, ఇప్పుడు ఇంకొక కండిషన్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదివినవు, but if you remember you can write, you will pass. If you study you can remember, then you will pass, else you will fail. చదివినం గుర్తులేదు, ఫెయిల్ కదా. సో if you study, if you remember, then you pass, else you are fail. అండ్ అట్లనే ఈ టోటల్ ఇఫ్కి కూడా ఇంకొక ఎల్స్ కండిషన్ ఉంటుంది. ఫస్ట్ ఈ చదివినమా లేదా అనే దానికి ఈ కండిషన్, చదవలేదు అంటే ఎల్స్కి వెళ్తుంది. సో if you don't study and you watched day before JNTU exams videos, then you can pass, else you will fail. So atla. So switch case next further ga manam discuss chedam. So these are the kind of decision making statements are there in C. డెసిషన్ మేకింగ్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా అనొచ్చు, ఎందుకంటే కండిషన్స్ కదా ఇవి. ఇఫ్ లోపల రాసేది కండిషన్ కాబట్టి దీన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా అనొచ్చు. ఇవేంటి? ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్. మనం ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ యూస్డ్ టు డిసైడ్ వెదర్ ఎ సర్టైన్ స్టేట్మెంట్ ఆర్ ఎ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ రాయలేదు అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా మనం కండిషన్ లోపల రాసే స్టేట్మెంట్స్, అవి ఎగ్జిక్యూట్ అవుతాయా లేవా అనేది ఈ ఇఫ్ అనే కండిషన్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీటెక్లో పాస్ మార్క్స్ 26, ఐ గెస్ 26 అనుకుందాం. ఇఫ్
యూ గాట్ 26 మార్క్స్, దెన్ ఇక్కడ ఒకటి ప్రింట్ అవుతుంది ఏంటి, ప్రింట్ ఎఫ్ యు ఆర్ పాస్డ్. ఇప్పుడు ఒకవేళ కండిషన్ ట్రూ అయితే యు ఆర్ పాస్డ్ అని వస్తుంది. ఒకవేళ ఇఫ్ అనేది మనం రాయలేదు, ప్రోగ్రామ్ రాసాం. ప్రోగ్రామ్ ఏంటి, యూజర్ నుంచి మార్క్స్ ఎంటర్ చేయమని అడిగినాం. అతను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 24 మార్క్స్ ఎంటర్ చేసింది అనుకోండి, మార్క్స్ ఈక్వల్స్ టు 24. దెన్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి, యూఆర్ పాస్ అనే స్టేట్మెంట్ ఇక్కడ ఉంది, కానీ అతను పాస్ అయితేనే మనకి యూఆర్ పాస్డ్ అని రావాలి, పాస్ అవ్వకపోతే రావద్దు కదా. సో దానికోసం అని మనం ఇక్కడ కండిషన్ యూజ్ చేస్తాం. ఏంటి కండిషన్ ఏంటి, ఇఫ్ యర్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26. ఇఫ్ యర్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 దెన్ ఓన్లీ యూ కెన్ పాస్. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, అంటే ఇక్కడ ఏది ఉందని మనం అజ్యూమ్ చేసుకున్నాం, ప్రింట్ ఎఫ్ యు ఆర్ పాస్డ్, అది ఎగ్జిక్యూట్ కావాలంటే కండిషన్ ట్రూ అవ్వాలి. నెక్స్ట్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ ఏంటి, ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇఫ్ కండిషన్లోకి ఎంటర్ అయింది. ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు మన సినారియో ఏంటి, ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 అనేది ట్రూ అయితే బాడీలో ఏంటి, యు ఆర్ పాస్డ్. ఇది ట్రూ అయితే యు ఆర్ పాస్డ్. నెక్స్ట్ ఏంటి, స్టేట్మెంట్ జస్ట్ బిలో ఇఫ్. స్టేట్మెంట్ ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే, ఒకవేళ స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అయితే, లేదంటే ప్రోగ్రామ్ టర్మినేట్ అయింది. అండ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే కూడా ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఆటోమేటికలీ ప్రింట్ అయి మనకు ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవుతుంది, టర్మినేట్ అవుతుంది. Demonstration. Int main I equals to 15. If I greater than or equals to 18, you can vote. ఇక్కడ I వాల్యూ ఏమి ఇచ్చినాం మనం, 15 ఇచ్చినాం. 15 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. 15 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కాదు కదా. సో స్టేట్మెంట్ ఫాల్స్. సో ఈ ప్రోగ్రామ్ అసలు ఏది ప్రింట్ చేయదు, ఏం ప్రింట్ చేయకుండా టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏమనుకుంటారు, ప్రోగ్రామ్ ఏం ప్రింట్ చేయకుండా కూడా ఉంటుందా, డైరెక్ట్ రిటర్న్ 0 చేసి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇన్ కేస్ అక్కడ ఏం ప్రింట్ చేసేది లేకపోతే అట్లా కూడా టర్మినేట్ అవుతుంది, మనకి ఏం అవుట్పుట్ రాకుండా కూడా ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే టర్మినేట్ అయిపోతుంది. అండ్ ఓకే, దీన్ని నేను కంపైలర్లో డెమాన్స్ట్రేట్ చేసి చెప్తా. హియర్ డైలీ మనం చూసేది ఆల్రెడీ కోడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మార్క్స్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసిన. మీకు యూజర్ నుంచి ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలి ఇన్ని డేస్ నుంచి చెప్పలేదు కదా, సో ఇప్పుడు చెప్తా వినండి. ఫస్ట్ మనం ప్రింట్ చేయాలి, యూజర్కి నా మార్క్స్ ఎంటర్ చేయాలి నేను అని ఎట్లా తెలుస్తుంది, అక్కడ బ్లాక్ స్క్రీన్లో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. డైరెక్ట్ ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ కాలేదు, డైరెక్ట్ ఇక్కడ ఏమైంది, ప్రాసెస్ రిటర్న్ కంటిన్యూ ఎగ్జిక్యూషన్ టైం వచ్చింది, ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. అంటే ఇక్కడ యూజర్కి తెలియదు కదా ఇట్లా డైరెక్ట్ బ్లాక్ స్క్రీన్ ఉంటే అయ్యో ఏం చేయాలి నేను అని. సో అందుకని మనం ఇక్కడ ఒక లైన్ ప్రింట్ చేద్దాం, ఏమని, ఎంటర్ యువర్ మార్క్స్ అని. ఓకే, ప్రింట్ ఎఫ్. ఏదైనా స్క్రీన్కి బ్లాక్ స్క్రీన్కి ఏదైనా ప్రింట్ అవ్వాలి అంటే మనం ప్రింట్ ఎఫ్ పక్కా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ యువర్ మార్క్స్. Don't forget to put this semicolon because it causes an error na. So printf అంటే స్క్రీన్ కి ప్రింట్ చేస్తుంది, మరి scanf దానికి ప్రింటర్ కి స్కానర్ ఆపోజిట్ కదా. ప్రింటర్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ మనకి ఫిజికల్ వచ్చింది, స్కానర్ అంటే ఏంటి, ఫిజికల్ ఉన్నదాన్ని మనం క్యాప్చర్ చేసి డిజిటల్గా మార్చుతాం. సో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ప్రింట్ఎఫ్ అంటే స్క్రీన్కి ప్రింట్ అవుతుంది, స్కాన్ఎఫ్ అంటే మన ప్రోగ్రాంలోకి ఒక వాల్యూని యాడ్ చేస్తాం స్కాన్ఎఫ్ వల్ల. అంటే ఇప్పుడు మార్క్స్ అనే వేరియబుల్ లోకి అంటే ఇప్పుడు ఎంటీ ఉంది, మార్క్స్ అనే వేరియబుల్ ఎంటీ, జస్ట్ అక్కడ కంపైలర్కి చెప్పినాం మార్క్స్ అనే దానికి ఇంట్ టైప్ కాబట్టి 4 bytes స్పేస్ ఆక్యుపై చేసి ఉంచు, నెక్స్ట్ మేము వాల్యూ పంపిస్తాం అని కంపైలర్కి చెప్పినాం. సో అప్పుడు కంపైలర్ ఏం చేసింది, 4 bytes ఆఫ్ మెమరీని అక్కడ మన కోసం ఆక్యుపై చేసి పెట్టింది, మన కోసం అంటే మార్క్స్ అనే వేరియబుల్ కోసం ఆక్యుపై చేసి పెట్టింది. సో దాంట్లోకి ఒక వాల్యూ వెళ్ళాలి కదా. సో ఆ వాల్యూ ఎట్లా వెళ్తుంది, ఐదర్ మనం
ఇట్లా స్టాటికల్లీ ఆర్ హార్డ్ కోడెడ్ అంటాం. ఇట్లా ఇస్తే వాల్యూస్ హార్డ్ కోడెడ్ వాల్యూస్ అన్న ఇట్లా మార్క్స్ ఈక్వల్స్ టు 30 ఇవ్వచ్చు. బట్ ప్రతిసారి ఇదంతా ఏంది ప్రాసెస్, యూజర్ అయితే ప్రోగ్రాంలో ఏం చేంజెస్ చేయడు కదా, ఆటోమేటిక్గా తనకి యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. సో యూజర్ని అడిగినాం మనం ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ యువర్ మార్క్స్ అని. సో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రింట్ఎఫ్కి ఆపోజిట్ స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్కి వాల్యూ యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంటీజర్. సో %d ఫార్మెట్ స్పెసిఫైయర్ గుర్తుంది కదా, ఇంటీజర్కి ఫార్మెట్ స్పెసిఫైయర్ %d. మనం ఏ వేరియబుల్కి తీసుకుంటున్నాం వాల్యూ, మార్క్స్ అనే వేరియబుల్కి తీసుకుంటున్నాం. సో కానీ ప్రింట్ఎఫ్కి స్కాన్ఎఫ్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రింట్ఎఫ్ అనే దాన్ని ఏదో మెమరీలో స్టోర్ చేసి ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం. కానీ స్కాన్ఎఫ్కి అట్లా కాదు. స్కాన్ఎఫ్ అంటే మెమరీ, ఈ మార్క్స్ అనే వేరియబుల్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి, ఆ అడ్రస్లోకి వెళ్ళి మన వాల్యూ స్టోర్ అవ్వాలి. కానీ మనకి ఆ అడ్రస్ తెలియదు కదా. అడ్రస్ ఎట్లుంటుంది కంపైలర్లో, వాల్యూ ఉంటుంది 1000101 అట్లా. సో ప్రతిసారి మనకు ఆ అడ్రస్ ఫైండ్ చేసి దాంట్లో వెళ్ళడం కన్నా మనకి %l అనేది ఒక ఆపరేటర్ ఉంది. %l మార్క్స్ అంటే మార్క్స్ అనే వేరియబుల్ అడ్రస్ అన్నట్టు. మార్క్స్ అనే వేరియబుల్ అడ్రస్లో మనం ఇక్కడ ఎంటర్ చేసే వాల్యూ, అంటే యూజర్ ఎంటర్ చేసే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మార్క్స్ స్టోర్ అయింది. మీకు డౌట్ ఉంటే ఇది స్టోర్ అయిందా లేదా చూడడానికి మనం వాల్యూస్ ఎట్లా డిస్ప్లే చేస్తాం, వేరియబుల్స్ని %d, వేరియబుల్ని మార్క్స్ కదా. సో ఇది ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏమనుంది, ఎంటర్ యువర్ మార్క్స్. సో ఎంటర్ యువర్ మార్క్స్ అంటే నేను ఒక 50 ఇస్తా, 50. సో మనం 50 ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినాం. 50 ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఏమైంది, ఈ 50ని ఇక్కడ నేను ఇచ్చిన 50 బ్లాక్ స్క్రీన్లో ఇచ్చిన 50ని ఈ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేసింది. ఎట్లా, %d అంటే ఇది ఇంటీజరేనా కాదా అని చెక్ చేసుకుంది ఫస్ట్. ఇంటీజర్, ఓకే డన్. దెన్ ఏంటి, మార్క్స్ అనే ఆ అడ్రస్లో దాన్ని స్టోర్ చేసుకోమని చెప్పినాం. సో మార్క్స్ వాల్యూ ఎంత ఇప్పుడు 50, మార్క్స్ ఈక్వల్స్ టు 50. సో మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, మార్క్స్ అనే వాల్యూ ఎంత ఉంది 50, కాబట్టి ఇక్కడ మనకి 50 ప్రింట్ అయింది. ఓకే, అందుకని మనకు మార్క్స్ అనే వాల్యూ ప్రింట్ అయింది. ఇంటీజరే కాదు, అన్ని వాల్యూస్ ఇట్లనే, అన్ని డేటా టైప్స్ని ఇట్లనే యూజ్ చేయొచ్చు. ఫార్మెట్ స్పెసిఫైయర్ అయితే గుర్తుందిగా, %d, %c, lf అండ్ ld, అవన్నీ ఫార్మెట్ స్పెసిఫైయర్స్ని అకార్డింగ్ టు యువర్ డేటా టైప్స్ యూజ్ చేసుకొని మనం స్కాన్ఎఫ్తోని ఇన్పుట్ తీసుకొని ప్రింట్ఎఫ్తోని అవుట్పుట్ ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇది ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ స్టేట్మెంట్ కదా మన పాయింట్ ఇక్కడ. ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26, బీటెక్ పాస్ మార్క్స్ 26 కదా. సో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26, అప్పుడేంటి మ్యాటర్, ప్రింట్ఎఫ్ యు ఆర్ పాస్డ్, యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్, యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. నెక్స్ట్ లైన్ స్లాష్ ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్లో రావడానికి, ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత పక్కనే ప్రింట్ అవుతుంది మళ్ళీ యు ఆర్ పాస్డ్ అని. సో అందుకనే యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్ అని ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ మనం ఇంకా ఎల్స్ గురించి చెప్పుకోలేదు కదా, జస్ట్ మనకి ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. తర్వాత ఇంకా ఈ లూప్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ యూ క్యాన్ go out of you can close అని ఇస్తా. you can close, don't forget to put slash ఎందుకంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ కాదు మళ్ళీ పక్కనే ప్రింట్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ ఇట్. enter your marks. First I am going to give marks 30.
విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 26 కన్నా ఎక్కువ అయితే ఆర్ లేకపోతే 26కి ఈక్వల్ అయితే ఏం ప్రింట్ కావాలి, యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అని రావాలి. సో 30 ఇది వచ్చింది మనకి, యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అని వచ్చింది. సో 30 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ఇట్ అగైన్. ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ 20 విచ్ ఈస్ లెస్ దాన్ 26. ఏమవుతుంది, యూ కెన్ క్లోజ్ అని వచ్చింది. ఇంతకుముందు కూడా యూ కెన్ క్లోజ్ అని వచ్చింది, ఇది అయిపోయిన తర్వాత యూ ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్, యూ కెన్ క్లోజ్ అని వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఓన్లీ యూ క్యాన్ క్లోజ్ అని వచ్చింది. యూ క్యాన్ క్లోజ్ ఎందుకు, ఇఫ్ స్టేట్మెంట్ అసలు ట్రూ కాదు అట్లాంటప్పుడు ప్రింట్ ఎఫ్ ఎందుకు ప్రింట్ అవుతుంది, ఈ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అవ్వవు. సో ఇదంతా బ్లాక్ ప్రింట్ అవ్వదు. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మార్క్స్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 అనేది ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ అంతా ఏది ప్రింట్ అవ్వదు. జస్ట్ ఓన్లీ ఈ ప్రింట్ ఎఫ్, జస్ట్ ఈ బ్లాక్ అయిపోయిన తర్వాత ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది. అండర్స్టూడ్? ఓకే, బ్యాక్ టు పీపీటీ. నౌ if else in C. So then if statements alone tells us that if a condition is true it will execute block of statements and if the condition is false it won't. ఇంతకుముందు మనకి ఏమనుంది ఇక్కడ, ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 అయితే యు ఆర్ పాస్డ్ అని వచ్చింది. అదే ఎల్స్ అయితే అక్కడ ఏం అక్నాలెడ్జ్మెంట్ లేదు. స్టూడెంట్ ఏమనుకుంటాడు, సిస్టమ్ ఫాల్ట్ అనుకుంటాడు. ఎందుకు, నేను మార్క్స్ ఎంటర్ చేసినా కానీ నాకేం ఏం అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏం చేయాలనేది ఏం రాలేదు, డైరెక్ట్ నాకు యూ కెన్ క్లోజ్ అని వచ్చింది, సిస్టమ్ ఫాల్ట్ అనుకుంటాడు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. ఎల్స్లో ఏం చేస్తామంటే సింటాక్స్ ఇట్లా ఉంటుంది, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఎల్స్ మళ్ళీ స్టేట్మెంట్స్ క్లోజ్. ఫ్లో ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏంటి, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 ఇది ట్రూ. సో ఇఫ్ బాడీ, ఇఫ్లో ఉండే ఏంటి, యు ఆర్ పాస్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది, సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బాడీలో ఏముంటుంది, యు ఆర్ ఫెయిల్డ్. సో మళ్ళీ నెక్స్ట్ ఏమైతే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో తర్వాత ఈ ఇఫ్ ఎల్స్ మొత్తం తర్వాత అవి ప్రింట్ అయి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవుతుంది. సో డెమో, ఇఫ్ int I equals to 15, I greater than or equals to 18, 15 greater than or equals to 18 కాదు కదా. సో ఇది ప్రింట్ అవ్వదు, ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వవు, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి. దెన్ ఇట్ విల్ గో ఫర్ ఎల్స్కి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఇఫ్ కాదంటే ఎల్స్ స్టేట్మెంట్ పక్క ప్రింట్ అవ్వాలి అంతే. I equals to 15 అనేది 15, సో ఎల్స్ ఇది ట్రూ కాదు, ఇది ఎగ్జిక్యూట్ కాలేదు, ఇది ప్రింట్ అవ్వలేదు, ఇది ట్రూ కాదు కాబట్టి ఇక్కడికి వెళ్ళలే, డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది ఎల్స్కి వచ్చి ఏమని వస్తుంది మనకి, 15 years కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే ఏజ్ అనుకోండి 15, యూ కాంట్ ఓట్. ఎందుకు, 15 ఈజ్ లెస్ దాన్ 18 బట్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కాబట్టి ఎల్స్కి వచ్చి యూ కాంట్ ఓట్ అని మనకి అవుట్పుట్ వస్తుంది. సో లెట్స్ డెమాన్స్ట్రేట్ ఇట్. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 అంటే యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఎల్స్ అంటే ఒకవేళ మార్క్స్ లెస్ దాన్ 26 వస్తే you are failed in this subject. Same syntax, same if కి else కి, ఇక్కడ కీవర్డ్ else కి మళ్ళీ ఇక్కడ కండిషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్ కాబట్టి దీనికి మనకు కండిషన్ అవసరం లేదు. మళ్ళీ ఒక కండిషన్ ఉండాల్సి వస్తే అది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాత్రం ఎల్స్కి ఎప్పుడు కండిషన్ ఉండదు, ఎల్స్ ఇఫ్కి ఉంటుంది కానీ ఎల్స్కి ఉండదు. సో లెట్స్ రన్ ఇట్. ఎంటర్ యువర్ మార్క్స్. ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఫస్ట్. ఆల్రెడీ మనం ఇంతకుముందు పాస్ మార్క్స్ అయితే ఏమొస్తుందో చూసినాం, యు ఆర్ పాస్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అని వచ్చింది. సో ఇప్పుడు ఫెయిల్ మార్క్స్ ఎంటర్ చేద్దాం. 18, యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం,
ఎల్స్ 20 మార్క్స్ ఇచ్చినాం. సో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20, 26 మార్క్స్ అంటే మనం ఎంటర్ చేసింది ఇక్కడ 20 కదా. సో 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 ట్రూవా? కాదు కదా. సో ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఎల్స్కి వెళ్ళి ఎల్స్లో ఏముంది? ప్రింట్ఎఫ్ యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. సో యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అని వచ్చి ఇఫ్ ఎల్స్ అనేది అయిపోయింది ఇక. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ ఆటోమేటిక్గా అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఏముంది? printf you can close ప్రింట్ అయింది చూడండి. you can close. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎన్సి. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ మనం a nested if NC is an if statement that is target of another if statement. if statement ఉంటుంది, దాంట్లో ఇంకొక ఇఫ్ ఉండొచ్చు, ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉండొచ్చు, మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ లాడర్ ఉండొచ్చు. సో ఇఫ్ లోపల ఇఫ్ అనుకోండి, ఇక ఇఫ్ లోపల ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ అనమాట. మళ్ళీ నెస్టెడ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ మీన్స్ an if statement is statement inside another if statement. Yes, both C and C++ allow us to nested if statements within if statements. That is, we can place an if statement inside another if statement. మ్యాటర్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ లోపల కూడా ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని మనం రాయొచ్చు. సింటాక్స్ ఏంటి? ఇఫ్ లోపల ఇంకొకటి కదా. సో ఇఫ్ అండ్ ఇఫ్ ఇక్కడ కొన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, ఇక్కడ కూడా కొన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. ఫ్లో చార్ట్ ఏంటంటే స్టార్ట్ ఇఫ్ కండిషన్. ఒక కండిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్టడీ యు ఆర్ పాస్. ఒకవేళ చదవలేదు అనుకోండి ఫాల్స్కి వెళ్తుంది. ఇఫ్ యూ వోంట్ స్టడీ అప్పుడు కూడా మళ్ళీ ట్రూ అంటే ఏంటిది? ఇఫ్ యూ వోంట్ స్టడీ. ఇక్కడ ఫాల్స్ అంటే ఏంటి? ఇఫ్ యూ వోంట్ స్టడీ అన్నట్టేగా. సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం కండిషన్? ఇఫ్ యూ వాచ్ డే బిఫోర్ JNTU ఎగ్జామ్స్ వీడియోస్, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయితే యూ క్యాన్ పాస్. మళ్ళీ ఇక్కడ ఫాల్స్ అయితే యు ఆర్ ఫెయిల్. మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్ ఈ టోటల్ ఇఫ్ ఎల్స్ మాడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఆటోమేటికల్లీ కంపైల్ అయ్యి వాటి అవుట్పుట్స్ వచ్చి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ బిఫోర్ దాట్ ఐ విల్ డెమాన్స్ట్రేట్ ఇట్. ఓకే, ఐ విల్ చేంజ్ ఇట్, ఎందుకంటే మన నెస్టెడ్ ఇఫ్ ఎల్స్కి ఇది సూటబుల్ కాదు. name is done. int yes equal to 1, no equal to 0. అంటే s అంటే 1, no అంటే 0. ఓకేనా? యూజర్కి తెలిసేలాగా s అంటే 1, no అంటే 0. యూజర్ని అడుగుదాం ఇక్కడ ఏమని? printf have you studied అని. ఓకే, we will remote printf. ఫస్ట్ మనం బ్లాక్ స్క్రీన్లో యూజర్ని అడుగుతున్నాం. ఏంటని? హ్యావ్ యూ స్టడీడ్, చదివారా మీరు? అప్పుడు యూజర్ ఒక అవుట్పుట్ అంటే మనకి ఒక నంబర్ డిస్ప్లే, అంటే 1 ఫర్ ఎస్ అండ్ ఓకే, ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఇంట్ చాయిస్ అంటే యూజర్ ఇచ్చే ఇన్పుట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
హ్యావ్ యూ స్టడీడ్ అన్నప్పుడు యూజర్ 1 ఎంటర్ చేస్తే 1 స్టోర్ కావాలి, 0 ఎంటర్ చేస్తే 0 స్టోర్ కావాలి. హ్యావ్ యూ స్టడీడ్ 1 ఆర్ 0 అంటే యూజర్కి ఇక్కడ తెలుస్తుంది. 1 అంటే ఎస్, 1 ఎస్, 0 నో. అంటే ఇక్కడ అడుగుతున్నాం ఫస్ట్ బ్లాక్ స్క్రీన్ ఓపెన్ కాగానే. మీకు ఈచ్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా ఫస్ట్. ఇట్లా హ్యావ్ యూ స్టడీడ్ 1 అంటే ఎస్, 0 అంటే నో. ఇట్లా తెలుస్తుంది కదా యూజర్కి అయితే. ఇక్కడ ఎస్ అంటే నేను 1 ఎంటర్ చేయాలి, నో అంటే 0 ఎంటర్ చేయాలి. ఓకే, హ్యావ్ యూ స్టడీడ్. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మనం యాక్సెప్ట్ చేయాలి కదా. సో స్కాన్ఎఫ్ %LD కామా అండ్ % చాయిస్. అంటే చాయిస్ అనే వేరియబుల్లో వాళ్ళు ఇచ్చే వాల్యూ స్టోర్ అయింది, స్కాన్ఎఫ్ స్టోర్ అయింది. ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 1, ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 1, ఒకవేళ చాయిస్ 1 అయితే 1 అంటే ఏంటి? హ్యావ్ యూ స్టడీడ్, ఎస్, ఎస్ అంటే 1. చదివితే మనం ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ఎఫ్ యూ విల్ పాస్. ఇక్కడ నెక్స్ట్ లైన్కి /n. ఎల్స్ చదవలే నేను, ఏం జరుగుతుంది? ఐ విల్ ఫెయిల్. సో Ctrl+C Ctrl+V. చదివితే యూ విల్ పాస్, చదవలే యూ విల్ ఫెయిల్. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఓకే, హ్యావ్ యూ స్టడీడ్, ఐ విల్ ప్రెస్ 1, చదివా. సో యూ విల్ పాస్. మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కదా. ఇది ఓన్లీ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత చెప్తా. అండ్ ఇఫ్ ఎల్స్లో ఫస్ట్ ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ అంటే ఎస్, నేను 1 ఎంటర్ చేసిన, సో ఐఎమ్ గెటింగ్ యూ విల్ పాస్. ఐ విల్ రన్ ఇట్ అగైన్. ఈసారి హ్యావ్ యూ స్టడీడ్ అంటే నో, 0 ఎంటర్ చేసిన. సో వాట్? ఓకే, ఐ హ్యావ్ నాట్ చేంజ్ దిస్. You will fail. Sorry for that. I will re-execute it. Okay, here I'm giving 0 means no. So I'm getting you will fail. నాకు ఇక్కడ ఏమని వచ్చింది అవుట్పుట్? యూ విల్ ఫెయిల్ అని. ఎందుకంటే నేను నో 0 ఆప్షన్ చూస్ చేసుకున్నా కాబట్టి యూ విల్ ఫెయిల్ అని వచ్చింది. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎట్లా అంటే, ఇది ఫస్ట్ కమెంట్ అవుట్ చేద్దాం. కమెంట్ అవుట్ అంటే తెలుసు కదా, కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయదు దాన్ని. ఒకవేళ కమెంట్స్ గురించి చదవలేదంటే మన ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. ప్రింట్ఎఫ్ యూ విల్ పాస్. ఇప్పుడు చదివినా నేను, నెస్టెడ్ కదా, సో ఇంకొక ఇఫ్. ఇక్కడ ఇది దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత హ్యావ్ యూ రిమెంబర్ చదివినా నేను. సో చదివినా కానీ నాకు గుర్తుండాలి కదా. హ్యావ్ యూ రిమెంబర్, సేమ్ 1 or 0. Ctrl+C Ctrl+V. హ్యావ్ యూ రిమెంబర్ చాయిస్, ఇంకొకటి CH అని ఇద్దాం వేరియబుల్. ఇప్పుడు ఎంటర్ చేసేది అందులో స్టోర్ అవుతుంది. ఓకే, అదర్వైజ్ ఉండనివ్వండి ఇలానే. printf have you remember yes or no. I'm giving here choice CH. ఓకే, మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక్కడ scanf తీసుకుందాం. scanf
percentile d కామా ఇక్కడ మనం ch అనే వేరియబుల్ తీసుకుందాం. ఇంకొకటి ఈ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ వేరియబుల్. ఇంతకుముందు చాయిస్ హ్యావ్ యూ స్టడీడ్ అనేదానికి ఒక వేరియబుల్ తీసుకున్నాం, హ్యావ్ యూ రిమెంబర్ అనేదానికి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. అది ch. మర్చిపోకండి ఇక్కడ %% పక్కా తీసుకోవాలి, లేదంటే మనకు అవుట్పుట్ రాదు, ఎందుకంటే ఆ అడ్రస్లో వేరియబుల్ స్టోర్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ 1 or 0. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇఫ్ ch ఈక్వల్స్ టు 1 అంటే గుర్తుందా, హ్యావ్ యూ రిమెంబర్ గుర్తుందా, గుర్తుంటే ఓకే, ఈక్వల్స్ టు 1 ఎస్, గుర్తుంటే యూ విల్ పాస్ కదా. సో ఇక్కడ /n యూ విల్ పాస్. ఎల్స్ గుర్తులేదు నాకు, వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ ఫెయిల్ కదా. సో హియర్ యూ విల్ ఫెయిల్. ఇక్కడ కమెంట్ అవుట్ తీసిద్దాం. ఇఫ్లో ఇంకొక ఇఫ్, సో ఐఎమ్ రన్నింగ్ ఇట్. Yeah, here I am getting output. Have you studied? Yes. Have you remember? Yes. So you will pass. if లో ఇంకొక ఇఫ్ తీసుకున్నాం, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. చదివితే సరిపోదు, అది గుర్తుండాలి కదా. సో చదివినవా అని అడగడానికి ఒక లూప్, చదివింది గుర్తుందా అని అడగడానికి ఇంకొక లూప్. ఒకవేళ చదవలేదు అనుకోండి డైరెక్ట్ ఫెయిల్, ఎల్స్లోకి వెళ్తే యూ విల్ ఫెయిల్. సో హియర్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ అగైన్. హ్యావ్ యూ స్టడీడ్? నో, డైరెక్ట్ మనకి ఏమని వచ్చింది, యూ విల్ ఫెయిల్. సో ఐ విల్ రీ-ఎగ్జిక్యూట్ ఇట్. హ్యావ్ యూ స్టడీడ్? ఎస్. హ్యావ్ యూ రిమెంబర్? నో, యూ విల్ ఫెయిల్. చదివాను గుర్తులేదు, ఫెయిల్ అయినా, అంతే. ఇవి ఎందుకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అంటే యూ కెన్ రిమెంబర్ దెమ్ ఈజీలీ. రియల్ లైఫ్కి కొంచెం లింక్ ఉంటే మీకు తొందరగా అర్థమవుతుందని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నా. నెక్స్ట్ మీకు మంచి ప్రాక్టీస్ అవ్వడానికి మనకి ఐట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. బట్ ఇప్పుడు మీకు గుర్తుండడానికి ఒక మంచి, మనకి ఎప్పుడు గుర్తుంటుంది, మన రియల్ లైఫ్తో ఏదైనా లింక్ అయితేనే ఎక్కువ గుర్తుంటుంది. సో అందుకని ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సరే ఫ్లో చార్ట్ని కంపేర్ చేద్దాం మళ్ళీ నెస్టెడ్ ఇఫ్తో. స్టార్ట్ ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్, తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అయితే తర్వాత ఎగ్జిట్. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ ఇఫ్ కండిషన్లో ఇఫ్ యూ స్టడీ, నో చదవలేదు, సో ఇక్కడ కండిషన్ మళ్ళీ ఫాల్స్ అయితే ఇంకొక కండిషన్. వాట్, ఇక్కడ ఫాల్స్ కాదు, ఫ్లో చార్ట్ మిస్టేక్ ఇది. ఫాల్స్ నెస్టెడ్ ఇఫ్ అంటే అట్లా కాదు, ట్రూ అయి మళ్ళీ దాంట్లో కండిషన్ రావాలి. ఇది కొంచెం మిస్టేక్ ఉంది, ఇక్కడ ఫాల్స్ అనేది ఏముండదు. ఇఫ్ కండిషన్ తర్వాత ఇక్కడ ఒక యారో మార్క్ అంతే. ఇంకొక ఇఫ్ కండిషన్ హ్యావ్ యూ రిమెంబర్, ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి మిగిలిన స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ప్రింట్ అయి ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ కాదు ఇక్కడ. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ladder అంటే ఇఫ్ అంటే ఒక కండిషన్, ఎల్స్ ఇఫ్ మనకి ఫస్ట్ కండిషన్ ఉంది. ఇఫ్ వీ గాట్ 90 marks we will get distinction, 90 or above we will get distinction. else if 90 కన్నా తక్కువ వస్తే ఫెయిల్ కాదు కదా. సో ఎల్స్ ఇఫ్ అక్కడ కూడా మనకి ఇంకో కండిషన్ కావాలి. ఎల్స్ ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ 90 ఆర్ మార్క్స్ లెస్ marks less than 90 greater than or equals to 65 you will get first class.
సో అట్లా మనకి ఫస్ట్ కండిషన్ అయిపోయింది, నెక్స్ట్ కూడా మళ్ళీ మనం ఒక కండిషన్తో కంపేర్ చేయాలి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. ఫ్లో చార్ట్ స్టార్ట్. కండిషన్ 1 ఎస్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అయి ఎగ్జిట్ అవుతుంది కండిషన్. ఒకవేళ స్టార్ట్ కండిషన్ ఫాల్స్, మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్, థర్డ్ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే ఇది, లేకపోతే డైరెక్ట్ ఎల్స్ బాడీ ప్రింట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. డెమో చూద్దాం ఇక్కడ. సి ప్రోగ్రామ్ టు ఇల్యూస్ట్రేట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. int ఈక్వల్స్ టు 20 మనం హార్డ్ కోడెడ్ వాల్యూ 20 ఇచ్చినాం. ఇఫ్ I ఈక్వల్స్ టు 10 ఈక్వల్స్ టు 20యా కాదు కదా. సో 20 నాట్ ఈక్వల్స్ టు 10 కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. ఈ కండిషన్ ఫాల్స్ కదా, సో ఎల్స్ ఇఫ్కి వెళ్ళింది. 20 ఈక్వల్స్ టు 15నా కాదు, సో ఇది ప్రింట్ అవ్వదు. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ I ఈక్వల్స్ టు 20 ఈక్వల్స్ టు 20 ట్రూ. సో మనకి ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది, I ఈజ్ 20 అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూ 25 అయితే అసలు ఇందులో ఏ కండిషన్ లేదు 25కి ఈక్వల్ టు, సో మనకి ఏమని వస్తుంది, I ఈజ్ నాట్ ప్రెజెంట్ అని వస్తుంది అవుట్పుట్. సో ఐ విల్ డెమాన్స్ట్రేట్ ఇన్ లైవ్. if I choice equal to 1, have you studied? Yes. printf /n you will pass. Have you studied? Yes, pass. else if ఇంకో కండిషన్ ఉంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ హ్యావ్ యూ స్టడీడ్ printf ఓకే. ఎల్స్ ఇఫ్ ఎస్ నో అండ్ ఇంకొక ఆప్షన్ ఇద్దాం ఇక్కడ /3 ఎంటర్ చేస్తే, ఓకే 2 ఎంటర్ చేస్తే JNTU అంటే 2 ఆప్షన్ ఇస్తే ఏంటంటే JNTU వీడియోస్ వాచ్ చేసినట్టు. ఇక్కడ 2 ఆప్షన్ క్లిక్ చేస్తే వాచ్డ్ JNTUH యూట్యూబ్. సో else if CH ఈక్వల్స్ టు 2 ఏం ప్రింట్ అవ్వాలి మనకి, printf డే బిఫోర్ JNTU ఎగ్జామ్స్ చూసినా కానీ పాస్ అవుతారు. సో /n you will pass. ఓకే. ఎల్స్ చదవలేదు, యూట్యూబ్ వీడియోస్ చూడలేదు, you will fail. సో ఇక్కడ మీకు యూజర్కి కరెక్ట్ అర్థం అవ్వడానికి /n నెక్స్ట్ లైన్లో రావడానికి మళ్ళీ ఇక్కడ ఏదో ఇస్తాను అనుకోకండి. /n అంతే. /n అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి. ఇక్కడ కూడా /n. సో లెట్స్ రన్ ఇట్. యా ఇక్కడ ఏమైనా వచ్చింది మనకి, హ్యావ్ యూ స్టడీడ్, ఎస్ నో, వాచ్డ్ JNTUH యూట్యూబ్. ఒకవేళ నేను ఫస్ట్ ఎస్ ప్రింట్ చేస్తా అనుకోండి, అంటే చదివాను. సో 1 ఐఎమ్ ప్రింటింగ్ 1. యూ విల్ పాస్. ఇక్కడ // ఇవ్వలేదు అనుకుంటా. ఈ స్లాషెస్ దగ్గర కూడా జాగ్రత్త ఉండాలి. // ఇస్తే అవుట్పుట్లో n ప్రింట్ అవుతుంది. సో హియర్ హ్యావ్ యూ స్టడీడ్ అంటే ఐ హ్యావ్ గివెన్ అవుట్ ఇన్పుట్ 1. ఎస్ అంటే ఇక్కడ ఉంది కదా, 1 అంటే ఎస్, 0 అంటే నో, 2 అంటే వాచ్ JNTUH వీడియో యూట్యూబ్.
సో 1 ఇచ్చిన. సో యూ విల్ పాస్ అని ఎట్లా వచ్చింది? 1 అంటే ఎస్ కదా. సో ఫస్ట్ చాయిస్ నేను ఇచ్చిన వాల్యూ ఏంటిది? 1. ఈ 1 అనే వాల్యూ చాయిస్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. చాయిస్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా మనం ఫస్ట్, దాంట్లో స్టోర్ అయింది. ఇఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 1 కదా ఇప్పుడు నేను ఎంటర్ చేసింది. చాయిస్ ఈక్వల్స్ టు 1, యూ విల్ పాస్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రిటర్న్కి వస్తుంది. అండర్స్టూడ్? రిటర్న్కి వచ్చి ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఒకవేళ నేను మళ్ళీ రన్ చేస్తున్నా. హ్యావ్ యూ స్టడీడ్, నేను ఇక్కడ 0 ఇచ్చిన. నో, చదవలే నేను. యూ విల్ ఫెయిల్. ఎందుకు వచ్చింది అట్లా? చాయిస్ నేను 0 ఇచ్చిన. చాయిస్ అనే దాంట్లో వేరియబుల్లో వాల్యూ 0 ఉంది. సో 0 ఈక్వల్స్ టు 1 కాదు, కండిషన్ ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఎల్స్ ఇఫ్కి వచ్చింది. 0 ఈక్వల్స్ టు 2 సిహెచ్ వాల్యూ చాయిస్ అది ఇక్కడ చాయిస్. ఎల్స్ ఇఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 2 అంటే 0 ఈక్వల్స్ టు 2 కాదు. సో ఈ కండిషన్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఎల్స్ సో చాయిస్ ఈక్వల్ టు 0, ఈ 1 కాదు 2 కాదు, మిగిలిన ఏంటిది 0. సో యూ విల్ ఫెయిల్ అని ప్రింట్ అయింది. సో ఐఎమ్ గోయింగ్ టు build and run again. ఇప్పుడు 1 కాదు 0 కాదు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ 2 యాజ్ ఇన్పుట్. 2 అంటే ఏంటి? వాచ్ JNTUH యూట్యూబ్. యూ విల్ పాస్. ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకని ఇది స్మాల్ లెటర్స్లో రాస్తున్నా అంటే మీకు డిఫరెన్సియేషన్ తెలవడానికి. యూ విల్ పాస్ అనేది మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఉంది, ఇది ఓన్లీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతా రిమైనింగ్ అండ్ స్మాల్ లెటర్స్. ఇది ఒకటే అప్పర్ కేస్, ఇవన్నీ లోవర్ కేస్లో ఉన్నాయి. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? నేను ఇక్కడ 2 అనే వాల్యూ ఇచ్చిన. దేనికి? చాయిస్ అనే వేరియబుల్కి 2 అనే వాల్యూ ఇచ్చిన. సో 2 ఈక్వల్స్ టు 1 ట్రూనా? కాదు. సో 2 ఈక్వల్స్ టు 2 ట్రూ కదా. సో యూ విల్ పాస్ అనే అవుట్పుట్ మనకి ప్రింట్ అయి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయింది. సో ప్రెస్ ఎంటర్. అర్థమైందా? ఇఫ్ ఎల్స్ లాడర్ అంటే ఇట్లా. ఇఫ్ ఒక కండిషన్, ఎల్స్ ఇఫ్ ఇంకో కండిషన్, ఎల్స్ మనకి ఏం కండిషన్ ఉండదో ఆటోమేటిక్గా అది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ /n ఆప్షన్ 3 ఫర్ చీటింగ్ చేసి కూడా పాస్ అవ్వచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఫర్ చీటింగ్ ఇచ్చిన నేను ఇక్కడ. సో ఎల్స్ ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 3 ఇస్తే ఏం రావాలి మనకి? ఏమో సమ్ టైమ్స్ చీటింగ్ చేసి కూడా పాస్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ కూడా యూ విల్ పాస్ అని ఇచ్చిన. కానీ దీనికి డిఫరెన్సియేషన్ తెలవడానికి ఈచ్ వర్డ్లో ఫస్ట్ వర్డ్ అప్పర్ కేస్ ఇచ్చిన. సో యూ విల్ పాస్. ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా 3 ఇచ్చినప్పుడు ఏమవుతుందని. మీకు ఇక్కడ నెక్స్ట్ లైన్ ఇస్తా, స్పేస్ ఇస్తా, ఈజీగా అర్థమవుతుంది. అందులోనే కలిసిపోతుంది ఆప్షన్. ఇక్కడ ఎస్, హ్యావ్ యూ స్టడీడ్, ఎస్, నో, వాచ్డ్ యూట్యూబ్ వీడియో, JNTUH యూట్యూబ్, ఆర్ ఎల్స్ చీటింగ్. ఐఎమ్ గివింగ్ ఆప్షన్ 3 అంటే నేను చీటింగ్ చేసిన అని చెప్తున్నా. చీటింగ్ చేస్తే యూ కెన్ పాస్. సో యూ విల్ పాస్. రియల్ లైఫ్లో జరగదు కానీ ఇక్కడైనా సాటిస్ఫై అవుదాం. యూ విల్ పాస్. సో ప్రెస్ ఎంటర్. ఇట్లా మనకు కావాల్సిన కండిషన్స్ రాసుకుంటూ ఎల్సిఫ్ని మనం ప్రొలాంగ్ చేసుకుంటూ ఎన్ని కండిషన్స్ అయినా రాయొచ్చు. బట్ ఈ కండిషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనకు స్విచ్ స్టేట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఎల్సిఫ్ కండిషన్ ఎన్ని టైమ్స్ రాస్తాం మనం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి స్విచ్ స్టేట్మెంట్ ఉంది. సో నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్.
సేమ్ ఇదే సినారియో మనం స్విచ్లో రాద్దాం. నెక్స్ట్ ఫస్ట్ స్విచ్ అంటే ఏంటో చూద్దాం. స్విచ్ అంటే ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ABCD. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ చూజ్ ఏకి సంబంధించిందే. ఇప్పుడు కేస్ 1 ఉంది, ఏ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నా. సో ఏకి సంబంధించిన ఆన్సరే మనకు ప్రింట్ అయి ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు కేస్ 2 లేకపోతే 2 తీసుకున్నా, దానికి సంబంధించింది ప్రింట్ అయి ఎగ్జిట్ అవుతుంది. లేకపోతే కేస్ 3 అట్లా కావాల్సింది ప్రింట్ అయి ఎగ్జిట్ అవుతుంది. ఓన్లీ వన్ కండిషన్. ఎప్పుడు ఓన్లీ బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడే ఓన్లీ వన్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మనకి మోర్ దాన్ వన్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింటాక్స్ ఫర్ స్విచ్. స్విచ్ రాయాలంటే స్విచ్ అనేది కీవర్డ్, స్విచ్కి. ఓకే, ఎక్స్ప్రెషన్ రాయాలి మధ్యలో. లైక్ ఇట్లా రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ అనే రాయొచ్చు, లాజికల్ లేకపోతే బిట్ వైజ్ అవి ఏవైనా రాయొచ్చు. ఫర్ నౌ ఈజీ అండర్స్టాండింగ్ ఐఎమ్ యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఓన్లీ. కేస్ 1 వాల్యూ అంటే చాయిస్ ఏనా బీనా సీనా లేకపోతే 1 2 3 అట్లా ఏదైనా ఇవ్వచ్చు. కేస్ 1 కేస్ ఏ లేకపోతే కేస్ తర్వాత క్యారెక్టర్ అయినా నార్మల్గా మనం 1 2 3 అన్న ABCD అన్న తీసుకున్నాం. సో డిజిట్స్ అన్న క్యారెక్టర్, ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ మోస్ట్లీ యూజ్ చేస్తాం. అండ్ తర్వాత బ్రేక్ మస్ట్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ కేసే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ మర్చిపోయినాం అనుకుంటే కేస్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, కేస్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రతి దగ్గర మనం బ్రేక్ తీసుకోవాలి. సో డెమో నంబర్ ఈక్వల్స్ టు 20. స్విచ్ నంబర్ అంటే ఈ నంబర్ అనేది పారామీటర్లా వచ్చింది ఇక్కడ, నంబర్ 20. సో కేస్ 10 ఈ నంబర్ అనే దాంతోనే ఈ కేస్ దగ్గర ఉన్న ఈ వాల్యూ కంపేర్ చేస్తుంది. నంబర్ వాల్యూ ఎంత 20, 10 ఈక్వల్ కాదు. సో నెక్స్ట్ 20 మ్యాచ్డ్ విత్ కేస్ 20. అది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ కాదు, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఉంది. బ్రేక్ అంటే ప్రోగ్రామ్ అక్కడనే బ్రేక్ అవుతుంది. ప్రోగ్రామ్ బ్రేక్ కాదు, ఈ కండిషనల్ స్టేట్మెంట్ బ్రేక్ అవుతుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే లైక్ స్విచ్, వైల్, డూ వైల్, నెక్స్ట్ వస్తే మీకు ఆ లూప్స్ అవి మాత్రమే బ్రేక్ అవుతాయి. సో ఇది బ్రేక్ అయి రిటర్న్ 0 వస్తుంది. దీన్ని మనం లైవ్ డిమాన్స్ట్రేట్ చేద్దాం. సేమ్ ఇదే కేస్ బట్ మనం స్విచ్తో చేద్దాం. Here I am taking switch. I am giving choice as parameter. చాయిస్ అనేది ఎందుకు ఇస్తున్నా అంటే ఇక్కడ స్టూడెంట్ని మనం అడుగుతాం, హ్యావ్ యూ స్టడీడ్ అని అడిగినాం. సో ఇవి డిస్ప్లే చేసినాం, దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా వాళ్ళు. 1 0 3 ఏదో ఒకటి మనకి డిస్ప్లే చేస్తారు, ఏదో ఒకటి ఎంటర్ చేస్తారు. దాన్ని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ కావాలి. సో ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఆ వేరియబుల్ని స్విచ్ అనే ఈ ఫంక్షన్, యాక్చువల్గా బిల్టిన్గా ఇవన్నీ ఫంక్షన్సే, స్విచ్, ఇఫ్ ఎల్స్ అన్ని ఫంక్షన్సే. సో దానికి పారామీటర్ లాగా పాస్ చేసినాం, అంటే ఈ బ్రేసెస్ మధ్యలో చాయిస్ రాయాలి. సో రాసిన తర్వాత స్విచ్లో కేసెస్ ఉంటాయి. కేస్ 1 అంటే చదివినాం అన్నమాట మనం. 1 కేస్ 1 ఇక్కడ అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్ 1 అంటే ఎస్ వీ హ్యావ్ స్టడీడ్. సో 1 ఇచ్చినప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి, printf you will pass, don't forget to give /n. నెక్స్ట్ ఇంతకుముందు ఏమని చెప్పినా బ్రేక్ రాయకపోతే ఉన్నాయన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి కేసెస్. సో బ్రేక్. నెక్స్ట్ కేస్ 2 ఏంటిది, వాచ్ JNTUH యూట్యూబ్ కదా, printf. అప్పుడు కూడా యూ క్యాన్ పాస్ /n, you will pass. బ్రేక్ ఇవ్వాలి, బ్రేక్ మర్చిపోకండి. బ్రేక్ కేస్ 0 కేస్ 3 చీటింగ్ చేసి కూడా యూ మే పాస్ అనిద్దాం, లేదంటే మన వ్యూవర్స్ చీటింగ్ ప్రొసీడ్ అయి పాస్ అయితే ఎట్లా. సో /n you may pass.
I'm not giving 100% assurance with cheating. So case 0, you will fail. Printf, you will fail. Don't forget to give /n, that to /n. And I'm here again giving break. Next, default అని కీవర్డ్ ఏంటంటే ఈ 1 0 1 0 2 3 కాకుండా ఇంకేమన్నా వేరే 5 6 లేకపోతే అట్లా ఏదన్నా మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి డిఫాల్ట్గా ప్రింట్ కావడానికి యూ హ్యావ్ గివెన్ రాంగ్ ఇన్పుట్, గివెన్ రాంగ్ ఇన్పుట్, give /n here in semicolon. సో ఇది మ్యాటర్ రన్ చేద్దాం. యా ఇక్కడ ఏంటి యూ హ్యావ్ యూ స్టడీడ్, సేమ్ ఇంతకు ముందు లాగానే ఇక్కడ ఎస్ నేను చదివాను కాబట్టి ఫస్ట్ 1 యూ విల్ పాస్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి సెకండ్ దాంతో ట్రై చేద్దాం. హ్యావ్ యూ స్టడీడ్, ఐఎమ్ ప్రెసింగ్ 0, సో యూ విల్ ఫెయిల్. ఎందుకు కేస్ 0 దగ్గర యూ విల్ ఫెయిల్ ఉంది, అందుకే ఫెయిల్ అయినా. నెక్స్ట్ ఏంటి నో, ఎస్ అయిపోయింది, నో అయిపోయింది. వాచ్డ్ JNTUH యూట్యూబ్, సో ఐఎమ్ గివింగ్ 3, నో ఐఎమ్ గివింగ్ 2, యూ విల్ పాస్. ఎందుకు యూ హ్యావ్ వాచ్డ్ డే బిఫోర్ JNTU ఎగ్జామ్స్ వీడియో, సో యూ మే 2, యూ విల్ పాస్. కేస్ 2 ఇక్కడ నేను 2 ఇచ్చిన కదా, సో 2, యూ విల్ పాస్. Next, I am trying with cheating. Have you studied? Third one is cheating. 3. So you may pass. Option 3 ఏంటి case 3, you may pass. ఇంకొకటి కూడా ట్రై చేద్దాం. I am going to run it. ఒకవేళ నేను ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మొబైల్ వాడుకుంటూ టీవీ చూస్తాం కదా, అట్లా ఏదో ఒకటి తెలియకుండా మనం ఇన్పుట్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ 0 1 2 3 కాకుండా డిఫరెంట్ ట్రై చేసింది యూజర్. ఐఎమ్ గివింగ్ 9, మనకి ఏమొచ్చింది యూ హ్యావ్ గివెన్ రాంగ్ ఇన్పుట్. సో యూ హ్యావ్ గివెన్ రాంగ్ ఇన్పుట్. ఎందుకు ఈ 0 1 2 3 కాకుండా అవుట్ ఆఫ్ రేంజ్ మనం ఇచ్చినాం ఇన్పుట్, సో అందుకని డిఫాల్ట్లో ఉంది, మనకి ప్రింట్ అయింది యూ హ్యావ్ గివెన్ రాంగ్ ఇన్పుట్ అని. సో ప్రెస్ ఎంటర్. సో డెమో అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ వీఆర్ డన్ విత్ డెసిషన్ మేకింగ్. ఇది మీకు జస్ట్ వింటే వావ్ ఇంత ఈజీగా అనిపిస్తుంది. సో ప్రోగ్రామింగ్ అంటే అట్లనే ఉంటుంది, థియరీ అర్థమవుతుంది, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు క్వశ్చన్ చూస్తే. సో అందుకని మీరు చూసింది క్వశ్చన్స్ గూగుల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డెసిషన్ మేకింగ్ అయిపోయింది, సో మీరు ఏం చేస్తారు గూగుల్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఆన్ డెసిషన్ మేకింగ్ అని కొట్టి మీరు దాని గురించి ప్రిపేర్ కండి. సో దీని గురించి నేను అప్కమింగ్ వీడియోస్ కూడా చేస్తా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ పైన. సో అంటిల్ దెన్ bye bye. Please like, share and subscribe to Day Before JNTU Exams. Bye bye.